ముందుగా ఎందుకు ఈ యుద్ధం అనే విషయానికి వస్తే అమెరికా అండ్ ఇజ్రాయెల్ చేసేటటువంటి ఆరోపణలు మనందరికీ తెలిసిందే. ఇరాన్ పైన ప్రధానంగా అణు కార్యక్రమాల్ని వేగవంతం చేస్తోంది ఇరాన్. అవి సుమారుగా 11 అణుబాంబులు తయారు చేయగలిగేటటువంటి పరిస్థితికి చేరుకుంది. ఇంకాస్త శుద్ధి కార్యక్రమం జరిగితే ఇజ్రాయెల్ పని అయిపోతుంది. ప్రపంచ దేశాలు కూడా తల్లకిందులైపోయే సిచ్యువేషన్. ఎందుకంటే అక్కడ హిజ్బుల్లా, హమాస్ వంటివి కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి. వాటి చేతికి వెళ్తే ఇక ప్రపంచం నాశనమే. అందుకనే వాటిని అడ్డుకోవాలి. వాటితో పాటుగా యూరప్, అమెరికాలను కూడా చేరగలిగేటటువంటి భారీ క్షిపణుల్ని తయారు చేస్తోందట ఇరాన్. వాటిని అడ్డుకోవాలి. చెప్పాను కదా, ఇటు ఈ హమాస్ అలాగే హెజ్బుల్లా వంటి ప్రాక్సీ గ్రూపులు అణచివేత కూడా జరగాలి, లేకపోతే ఇజ్రాయెల్కి ప్రమాదం. పాలనలో మార్పు జరగాలి. ప్రధానంగా ఇది అమెరికా డిమాండ్. ఎందుకంటే అమెరికాకి అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని అలా ఆయా దేశాల్లో నియమించుకుంటూ పోవడం, అక్కడ ఉన్న ఇంధన వనరుల్ని యథేచ్ఛగా పొందటం, వాటి ద్వారా ఎప్పటికీ తను నెంబర్ 1లో ఉండటం, లేదా ఆయుధాల అమ్మకాలు ఇత్యాది వాటి ద్వారా కదా అమెరికా అనేది ఎన్నాళ్ళు నిలబడగలుగుతోంది, ప్రపంచాన్ని అట్లా డామినేట్ చేయగలుగుతోంది. కనుక ఇవన్నీ కూడా ఆరోపణలు అనమాట ఇరాన్ పైన వీళ్ళు చేస్తున్నవి. దానికి తగ్గట్లుగా ఎవరైతే మొన్న చనిపోయినటువంటి వ్యక్తి, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఉన్నాడో, ఆయన ఇస్లాం మత ఛాందసవాది, షియా వర్గానికి సంబంధించిన వ్యక్తి. గడిచిన 40 ఏళ్లకు పైగా అతను తన పైత్యాన్ని నూరిపోస్తూనే ఉన్నాడు. తద్వారా ఏమైంది? ఆర్థికంగా పతనం చెందింది ఆ దేశం. అంతేకాకుండా ప్రజల హక్కుల హననం, ప్రధానంగా స్త్రీలు, దానివలన ఏం జరిగింది? తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటుని క్యాష్ చేసుకోవడానికి అమెరికా రెడీగా ఉంది. ఇజ్రాయెల్ కూడా ఎప్పటి నుంచో చెప్తూనే ఉంది, మేము ఇరాన్ని కొడతాం, అలీ ఖమేనీ మాకు వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి అతన్ని లేపేస్తాం అని చెప్పేసి. ఇది రైట్ టైం టు అటాక్. ఎవరికి? ఇరాన్ పైన ఇజ్రాయెల్ అండ్ అమెరికాకి. ప్రజల తిరుగుబాటు, అంతర్గతంగా ఉన్నటువంటి అన్రెస్ట్ సిచ్యువేషన్స్ కలిసి వచ్చాయి. ఇజ్రాయెల్కి కావాల్సింది ఏంటి? ఇరాన్ అణుశక్తి గల దేశముగా మారకూడదు. మారిందనుకోండి, ఫస్ట్ టార్గెట్ ఎవరవుతారు? ఆటోమేటిక్గా ఇజ్రాయెల్ అవుతుంది. ఇక్కడే ఇరాన్ లేదా ఇరాన్ అనుకూలమైనటువంటి దేశాలు ఏం చెప్తున్నాయి అంటే, అవి అణు సామర్థ్యం పెంచుకోవటం అవసరాలకే, ప్రజావసరాలకే తప్ప అణు బాంబులు తయారు చేయడానికి కాదు. మేము ఏవైతే నిబంధనలు ఉన్నాయో, దౌత్యపరమైన ఒప్పందాలు ఉన్నాయో వాటి కట్టుబడి ఉన్నాము. ఎందుకు మమ్మల్ని నమ్మట్లేదంటే, మిమ్మల్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు, మీరు పరిమితికి మించి ఏర్పాట్లు చేసుకుంటున్న విషయాలు మాకు తెలుస్తూ ఉన్నాయి, మా దగ్గర సమాచారం ఉంది అని చెప్పి వీళ్ళు వాదిస్తూ ఉన్నారు. అందుకనే యుద్ధానికి దిగిపోయారు. ఈ సిచ్యువేషన్లో చైనా పరోక్షంగా ఇరాన్కి మద్దతు తెలుపుతా ఉంది. అర్థం చేసుకోవచ్చు, చైనా ఎవరికి మద్దతు తెలిపితే ఆ దేశం పని హుష్కాకి అని. ఇప్పుడు ఇరాన్ సిచ్యువేషన్ మనకు అర్థం కావట్లేదు ఏమవుతుంది అని. అలానే తక్కువ అంచనా వేయాల్సినటువంటి అవసరం లేదు.